guys, welcome back to my channel Uniox Official. సో చాలా మంది డిఎంస్ ఏంటంటే కమెంట్స్ ఏంటంటే అక్క ప్లీజ్ మీరు హోమ్ టూర్ చేయండి, అక్క ప్లీజ్ మీరు హోమ్ టూర్ చేయండి అని చెప్పి. సో ఇప్పుడు మేముండే హోమ్ టూర్ చేయడం కుదరట్లేదు కాబట్టి మీ అందరికీ తెలుసు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో వాళ్ళ హోమ్ టూర్ ఈ రోజు నేను చేస్తున్నాను. దిస్ ఇస్ మై పెద్దమ్మాస్ హోమ్ టూర్. సో ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది అండ్ టైం కూడా దొరికింది కదా, సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఏమో అని చెప్పి నేను చేస్తున్నాను. సో ఇలా మనం గేట్ల నుంచి ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది. సో ఎవ్రీడే మా పెద్దనాన్న ఫస్ట్ స్నానం చేయగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చే మొక్కుకుంటాడు అనమాట. అండ్ యా, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బికాజ్ నేను ఇక్కడ నుంచి ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు నేను ఈ ప్లేస్ ని చాలా మిస్ అవుతాను. మా ఫ్యామిలీకి అందరికి చాలా ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ లైక్ ఇలా చైర్స్ అన్న వేసుకొని లేదంటే కింద ఒక మ్యాట్ వేసుకొని మంచిగా మాట్లాడుకుంటూ ఇట్లా వెదర్ ని ఎంజాయ్ చేస్తూ ఏమైనా స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటాం అనమాట. సో ఆరామ్సే కూర్చోవచ్చు ఇక్కడ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా పెద్దమ్మ చాలా చెట్లను పెంచుతుంది. ఇది వచ్చేసి మనకి అది ఏం ఫ్రూట్ అక్క, సీతాఫల్, చిత్తర్ పండు అని అంటారు ఒకటి, అండ్ ఇంకొకటి ఏమంటారు అంటే సీతాఫల్ అంటారు అనమాట. సో ఆ ట్రీ ఇదంతా మొత్తం అదే ట్రీస్. పైన మీకు చూస్తే చిన్న చిన్న బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అండ్ కమ్ ఇయర్ మెల్లగా. సో ఇక్కడ మనకి కంకమరాలు పూలు ఉంటాయి కదా, ఆరెంజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మనం కంకమరాలు ఇలా మూర కట్టి చేసుకుంటాం అదనమాట. సో అండ్ ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. అలానే ఇది వచ్చేసి చాలా హెల్దీయెస్ట్ ట్రీ అని చెప్పొచ్చు. ఏంటంటే చూడండి, ఏందో గెస్ చేయండి మీరు. ఇస్ అంజీర్ అనమాట. డ్రై ఫ్రూట్స్ లో మనకి అంజీర్ ఫ్రూట్ అనేది ఒకటి ఉంటుంది కదా బ్రౌన్ కలర్ లో. సో ఆ ఫ్రూట్ ఇది. ఇదంతా చెట్టు ఉన్నదే కొంచెం, బట్ ఎన్ని కాయలు ఉన్నాయంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9 అట్లా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి. అండ్ యా, ఇవి ట్రీస్ గురించి. ఇక్కడ ఏంటంటే లైక్ మేడ్ వచ్చి అన్ని వర్క్స్ చేస్తుంది అనమాట. క్లాత్స్ వాష్ చేయడం కానీ, డిషెస్ వాష్ చేయడం కానీ అక్కడ ఇది మొత్తం అది. అండ్ ఎస్, ఇది మా కార్ తీయక చాలా డేస్ అయింది. సో అందుకే ఇలా పెట్టేసాం అనమాట. సో ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కమ్. సో బయట చాలా ఉన్నాయి, ఇవి మీకు కూడా తెలుసు కదా, లైక్ పింక్ వి షో ఫ్లవర్స్ ఉంటాయి. ఆ చెట్టు ఇది పింక్ షో ఫ్లవర్స్ ఇవి. సో ఇది జామపండు, ఇట్స్ గోవా జామపండు చెట్టు ఇది. అండ్ బట్ ఇదేంటంటే మనకి నార్మల్ జామపండు కాదు, రెడ్ కలర్ ఉంటాయి కదా, ఓన్లీ అవే వస్తాయి అనమాట ఈ ట్రీకి, రెడ్ కలర్. గైస్ మీకు ఇక్కడ అనిపిస్తుందా గోరింటాకు గైస్? ఎంత బాగా వస్తుంది తెలుసా స్మెల్ అయితే. హాహా, గోరింటాకు గైస్. అండ్ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది ఏంటో నాకు కూడా తెలీదు, అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి మొత్తం కరివేపాకు. కొంతమంది కలమాకు అంటారు, కొంతమంది కరివేపాకు అంటారు, కర్రీ లీవ్స్ అని కూడా అంటారు. ఇక్కడ రా కెమెరామెన్, ప్లీజ్ ఫోకస్ దిస్. సో కరివేపాకు అనమాట ఇదంతా. మా పెద్దమ్మకి ఇంత కరివేపాకు ఉన్నా మళ్ళీ మా పెద్దనాన్నతో బయట తెప్పించుకుంటారు. సో ఇక్కడ ఈ ట్రీస్. ఇంకా లేట్ చేయకుండా, ఏమాత్రం లేట్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోదాం. కమాన్, 3, 2, 1 గో. యా, వచ్చేయండి. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అవ్వగానే మనకి సోఫా ఉంటది అనమాట. సో ప్రశాంతంగా ఇక్కడ అందరు కూర్చుంటాం. మోస్ట్ ఎక్కువ టైం మేము ఇక్కడనే స్పెండ్ చేస్తుంటాం. మార్నింగ్ నుంచి నైట్ ఒకటి మేము అక్కడ స్పెండ్ చేస్తాం, అండ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మోస్ట్ ఇక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం అనమాట. సో ఇక్కడ మీకు మా పెద్దనాన్నని చూపిస్తా. కమ్ హియర్. ఇక్కడ తిను మా పెద్దనాన్న. అండ్ ఎస్, వెరీ ఫేమస్ ఇన్ మిర్యాల కూడా యాక్చువల్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా మా పెద్దమ్మ మంచిగా నీట్ గా కబోర్డ్ అంతా డెకరేట్ చేసుకుంది. సో మా అన్నకి బాలకృష్ణ ఫ్యాన్ అనమాట, అందుకే మా అన్న కోసం ఇక్కడ బాలకృష్ణ ఉన్నాడు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అది మా పెద్దనాన్న వాళ్ళ డాడీ అండ్ తను మమ్మీ. తిను మా పెద్దనాన్న వాళ్ళ డాడీ అండ్ తిను మా పెద్దనాన్న వాళ్ళ మమ్మీ అనమాట. సో అండ్ మనకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మంచిగా గణేష ఉంటారు విగ్రహం. అండ్ యాక్చువల్ గా ఈ టేబుల్ ఏంటంటే మా పెద్దనాన్న ఫటాఫట్ ఐరన్ చేసేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట వర్క్ కి. సో దానికి ఇక్కడ ఈ టేబుల్ అడ్జస్ట్ చేస్తాం, బికాస్ ఇక్కడ ప్లగ్ ఉంది కాబట్టి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇదంతా హాల్, చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఇదంతా హాల్. సో లైట్ చేద్దాం. సో యాక్చువల్లీ ఇదంతా హాల్ అన్నమాట. హాల్లో మనకి ఉయ్యాల లేకపోతే అసలు దోచదు కదా, అందుకే మంచిగా ఇలా స్వింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. సో ఇది మొత్తం హాల్. అండ్ నెక్స్ట్ చూపిస్తా పదని. మెయిన్ థింగ్ మీకు ఒకటి నేను చెప్తాను, దగ్గరకు వచ్చేయండి, ఫస్ట్ దగ్గరకు వచ్చేయండి. కెమెరామెన్ ఫోకస్ చేస్తలేదు అసలు. సో ఇక్కడ పైన టీవీ పెట్టినాం. ఇవన్నీ కబోర్డ్స్ అనుకుంటున్నారు కదా మీరు, ఇది కబోర్డే. ఓకే, దట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, ఇది కబోర్డే. అండ్ ఇది కూడా కబోర్డే, లైక్ మనం ఏమైనా స్టోర్ చేసుకోవడానికి, లేదంటే షూస్ ఏమైనా వేస్టేజ్ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఇది. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది కబోర్డ్ కాదు, ఇది వాష్రూమ్ అన్నమాట. సో మా పెద్దనాన్న అట్లా సెట్ చేసినాడు దీన్ని. ఇక్కడ రండి. సో ఇది వాష్రూమ్, మళ్ళీ ఇది కబోర్డ్. సో నేను వాష్రూమ్ చూపించలేను, జస్ట్ ఇలా ఓపెన్ చేస్తాను. ఇది వాష్రూమ్, ఇది మొత్తం అంటే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం లోపల వాష్రూమే ఉంటది. అండ్ నెక్స్ట్ అక్కడ వచ్చేస్తే ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ బెడ్రూమ్ అన్నమాట. సో జస్ట్ ఇట్లా ఒక నార్మల్ ఒక లుక్ వేయండి చాలు, అంతే. సో ఇది మా అన్న వాళ్ళ బెడ్రూమ్. మా పెద్దనాన్న, పెద్దమ్మ అండ్ మా అన్న ఇక్కడనే ఉంటారు అనమాట. అండ్ మెయిన్ గా యాక్చువల్గా నేను మార్నింగ్ నాన్ వెజ్ తిన్నా అనమాట, బికాస్ అందుకే నేను లోపల పోతలే, జస్ట్ ఇలా చూపిస్తున్నా. దేవుడి రూమ్, ఇది వచ్చేసి దేవుడిది రూమ్, ఓకేనా. సో ఇది మా ఫ్రిడ్జ్. నేను ఫ్రిడ్జ్ టూర్ చేయట్లేదు కాబట్టి జస్ట్ నార్మల్ గా ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను. నేను అసలు హోమ్ టూర్ ఎప్పుడు చేయలేదు గైస్, నాకు ఏం చేయాలో కూడా అర్థం అవుతలేదు. అండ్ ఇప్పుడే లంచ్ చేసినాం మేము కొంచెం లేట్ గా, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కొంచెం లేట్ గా తిన్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన తిన్న తర్వాత హ్యాండ్ వాష్ కైనా సరే, మార్నింగ్ ఫ్రెష్ అప్ కావడానికైనా సరే అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం మా పెద్దమ్మాస్ మోస్ట్ ఫేవరెట్ రూమ్, కిచెన్. అందరికి అదే ఫేవరెట్ ఉంటుంది అనుకోండి. దిస్ ఈజ్ మై పెద్దమ్మాస్. సో ఇప్పుడు నేను మా పెద్దమ్మ కిచెన్ చూపిస్తాను మీకు. మొత్తం వచ్చాను, ఎంత నీట్ గా పెట్టుకుంది చూడండి గైస్. చూడండి ఇక్కడ మొత్తం ఇక్కడ యాక్చువల్గా మా పెద్దమ్మ ఏమంటుంది అంటే, నువ్వు చెప్తే నేను కొంచెం నీట్ గానే పెడుతున్నా అంటుంది. బట్ నేను ఎవ్వరికి చెప్పకుండా, మీకు ఉండాలి కదా గైస్, మీకు కూడా రియాలిటీ ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ మనం వచ్చేసి కెమెరా పట్టుకొని వచ్చేసిన. సో అందుకే షీ వాజ్ జస్ట్ షాకింగ్ అంతే. సో ఇప్పుడు మాకు నైట్ సంథింగ్ పెద్దమ్మ ఇది ఏంది, సో బొబ్బెళ్ళు చేస్తున్నది అనమాట. అందుకే బొబ్బెళ్ళు నానబెట్టింది ఫస్ట్. అండ్ ఇక్కడ మంచిగా కూల్ వాటర్స్ కోసం 2 కుండలు, ఇక్కడ మార్నింగ్ తిన్న డిషెస్ అన్ని ఉన్నాయి అన్నమాట. అండ్ అంతే. స్టవ్ ఇంకా మేడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మేడ్ చేసేస్తుంది వర్క్. అండ్ మాకు మళ్ళీ ఇక్కడ ఒక డోర్ ఉంటది. యాక్చువల్లీ నేను బయట నుంచి పెట్టేసిన అనమాట, సారీ అండి, ఎక్స్క్యూజ్ మీ, బయట నుంచి పెట్టేసిన నేను యాక్చువల్ గా. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తే మళ్ళీ బాల్కనీ ఉంటది అనమాట. అండ్ చూడండి ఇక్కడ అన్ని మసాలాస్ పెట్టేసుకుంది నీట్ గా. ఇక్కడ గరం మసాలా, కారం, పసుపు అంతే తెలుసు గైస్, నాకు ఇంకేం తెలియదు. సో ఇక్కడ పెట్టేసుకుంది. సో లెట్స్ గో అవుట్. సో ఇది మా కిచెన్ టూర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం పైకి వెళ్ళిపోదాం, కింద అంతా కవర్ అయిపోయింది. సో లెట్స్ గో. పైకి వెళ్ళిపోయినా చూసినారా మా పెద్దమ్మ ఎంత నీట్ గా డెకరేట్ చేసుకుందో. ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టినారు 2. అండ్ ఇక్కడ మన మోస్ట్ ఫేవరెట్ సాయిబాబా. సో సాయిబాబా భక్తులు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి గైస్. సో అండ్ ఇక్కడ మనకి ఖచ్చితంగా మన వినాయకుడు ఉండాలి. వినాయకుడు నేను అన్న అని పిలుస్తాను అనమాట. సో మన అన్న ఉండాలి కాబట్టి అన్నను పెట్టేసినాం. అండ్ ఇలా పైకి వస్తూ ఉంటే కమ్ ఫాస్ట్ అండి కెమెరామెన్ గారు, ఇంత స్లో ఉంటే ఎట్లా చెప్పండి మీరు. సో ఇది పైన అనమాట. యాక్చువల్ గా పైన మొత్తం మా పెద్దమ్మ వాళ్ళకి 3 కొడుకులు. సో ఒక అన్నయ్య ఇక్కడ ఉంటారు, 2 వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రూమ్స్ ఉండాలి కదా. సో ఇది మా పెద్దన్నయ్య రూమ్. సో కమ్ హియర్ గైస్, ప్లీజ్ ఎక్కువ ఫోకస్ చేయకండి అక్క, ప్లీజ్ అక్క, ఎందుకంటే మొన్న నుంచి మేమే వాడుతున్నాం ఈ రూమ్ ని. చాలా అంటే చాలా దరిద్రంగా పెట్టుకున్నాం మేము. మా పెద్దన్న వాళ్ళ రూమ్ అనమాట, ఒకసారి చూసేయండి. ఎస్. అండ్ తర్వాత మళ్ళీ మనం ఇలా వచ్చాక, యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఎవరం ఎక్కువ ఉండం కాబట్టి ఏం చేసినప్పుడు మేడం
సో యాక్చువల్గా ఇక్కడ మేము ఎవరం ఎక్కువ ఉండదు కాబట్టి చాలా స్టోర్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది అప్పటి పాత టీవీ. మన ఇండియన్స్ కి ఏమైనా పాత వస్తువులు ఉంటే అస్సలు అంటే అస్సలు పడేయబుద్ధి కాదు. సో అందుకే అట్లా దాంట్లో ఒక భాగం ఈ టీవీ అనమాట. అది మా పెద్దన్నయ్య రూమ్ అండ్ ఇది మా చిన్నన్నయ్య రూమ్ అనమాట. సో కానీ ఇది చిన్నన్నయ్య అనమాట. అండ్ కంపల్సరీ కూలర్ ఉంటుంది బికాస్ సమ్మర్ కాబట్టి ఉండాలి. తిను ఇది ఎందుకంటే తిను ఉంది కదా నాకు ఒక మా అక్క. సో తను ఇక్కడనే వర్క్ చేసుకుంది. అలా స్లెప్ట్ అయితే తిని ఇక్కడ వర్క్ చేసుకుంటుంది అనమాట. మళ్ళీ తనకు కూడా ఎక్కడ నిద్ర వస్తుంది అని చెప్పి. సో అందుకే. సో ఇది మా చిన్నన్నయ్య రూమ్ అనమాట. యాక్చువల్గా మీకు పైనుంచి నేను మొత్తం ఒకసారి చూపిస్తాను. లుక్ చూడండి, చాలా బాగుంది కదా. ఇదంతా అట్లా ఉంటుంది మన పెద్దన్నతో, అంత మంచిగా డిజైన్ చేసినాడు. సో ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి పైన. అండ్ మనం ఇప్పుడు బాల్కనీకి అక్కడ నుంచి మనం బయటకు రాగానే ఇక్కడ ఇంత పెద్ద బాల్కనీ ఉంటుంది అనమాట. మంచిగా ఫ్రెష్ ఎయిర్ అంత వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock 6:30కి వస్తే మనకైతే మస్తు అనిపిస్తుంది ఇంకా. అండ్ ఇక్కడ అంతా చూడొచ్చు మీరు, మొత్తం కనిపిస్తుంది. ఇక ఈ పైకి ఎక్కితే ఎంత బాగా గాలి వస్తుంది గైస్. అసలు పల్లెటూరు అంటే పల్లెటూరే గైస్. హైదరాబాద్ కి దొరకదు మనకి. సో ఇప్పటిదాకా నేను కింద చూపించాను కదా, ఇప్పుడు పైన నుంచి మీరు ఒకసారి వ్యూ చూడండి ఎట్లా ఉందో. ఇది పైన నుంచి వ్యూ అనమాట. ఇక్కడ రండి గైస్. యాక్చువల్ గా ఇక్కడ ఇంటి ముందు అన్ని గుడిసెలు ఉండే గైస్, బట్ ఇప్పుడు తీసేసినారు అనమాట. ఆ ప్లేస్ అట్లానే అయిపోయింది. సో ఇక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ మేము ఎందుకు అలా చేసామంటే ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ లో కింద దేవుడి రూమ్ ఉందన్నమాట. సో ఇక్కడ బై మిస్టేక్ లో కూడా ఎవరు తొక్కొద్దు, బికాస్ కింద దేవుడు ఉంటది కాబట్టి ఎవరు తొక్కొద్దు, అక్కడ సైడ్ వెళ్ళొద్దు కాబట్టి వాళ్ళకి అర్థం కావడానికి ఇక్కడ స్క్వేర్ రెక్టాంగిల్ లాగా ఉంది యాక్చువల్ గా. సో మొత్తం బాక్స్ వేసినాం అనమాట గైస్. ఇది మీకు తెలుసా, ఇట్స్ యాపాకు. సారీ, ఇట్స్ వేపాకు గైస్, వేపాకు. నీమ్ ట్రీ, ఇంగ్లీష్ లో నీమ్ ట్రీ. నో అండి. కెమెరామెన్ గారు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి పైకి వెళ్ళేసి వద్దాం. సో అండ్ మళ్ళీ మనకి ఇదే టెరెస్ కాదు, టెరెస్ యాక్చువల్ గా ఉంది. ఇది మెల్లిమెల్లిగా పైకి ఎక్కితే ఇక్కడ వస్తాయి. సో ఇది మనకి మెయిన్ టెరెస్ అన్నమాట గైస్. మీకు పల్లెటూరులో తెలుసా మనకి వాటర్ ట్యాంక్స్ ఎలా ఉంటాయో. ఈ మంకీ యాక్చువల్ గా ఇప్పటిదాకా వేరే బిల్డింగ్ పైన మంకీ కనిపించింది. సో అందుకే కెమెరా తీసేసింది ఇమీడియట్ గా. సో నేను ఏదో చెప్తున్నాను అనమాట. అంటే మీకు పల్లెటూరులో వాటర్ ట్యాంక్స్ ఎలా ఉంటాయో తెలుసా, ఇలా అంటే వాళ్ళు ఆల్రెడీ మనకి ఏమంటారు సిమెంట్ తో కట్టేసి ఉంటాయి అనమాట. మన దగ్గర ట్యాంక్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ ట్యాంక్స్ ఉంటాయి కదా. ఇక్కడ అది కాదు, డైరెక్ట్ సిమెంట్ తో స్టోర్ చేస్తాం. బాగా సౌండ్ బాగా వస్తుంది కదా. సో ఇలా అన్ని చూడండి, ఇక్కడ వాళ్ళ దగ్గర కూడా అలానే ఉంటది. పైన వాళ్ళ బిల్డింగ్ లో అలానే మొత్తం అలానే ఉంటది అనమాట. సో ఇది వచ్చేసి టెర్రస్. టెర్రస్ పై నుంచి కూడా వ్యూ చాలా బాగుంటది. ఇప్పుడు టైం ఇంకా వ్యూయింగ్ టైం, అంటే మంచిగా నేచర్ ఫీల్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. యా గైస్, ఇది మా హోమ్ టూర్ అనమాట. యాక్చువల్ గా నాకు అసలు హోమ్ టూర్ ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి నో ఐడియా, బికాస్ నేను ఎప్పుడు చేయలే. ఎవరిదో కూడా నేను 2-3 వీడియోస్ చూసిన అంతేగాని అది కూడా మొత్తం ఫుల్ వీడియో కూడా చూడలే నేను. సో యా, నాకు వచ్చినట్టు నా స్టైల్లో హోమ్ టూర్ అయితే చేశాను. ఇఫ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. యా, మెయిన్ థింగ్ నేను ఒక చెప్పడం మర్చిపోయాను. రీసెంట్ గా నేను మీడియాలో కూడా వస్తున్నా అని చెప్పి షార్ట్ పెట్టాను కదా, దాంట్లో ఒక 100 కమెంట్స్ ఏమో 100 కమెంట్స్ వచ్చి ఉంటే 95 కమెంట్స్ నాకు మిర్యాలగూడెంలోనే ఉన్నాం సిస్, మిర్యాలగూడెంలో ఉన్నాం, మిమ్మల్ని కలవాలి అన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను యాక్చువల్ గా రేపు రిటర్న్ అవుతున్నాను. వెనస్డే ఎర్లీ మార్నింగ్ నేను రిటర్న్ అవుతున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఫ్యాన్స్ మీట్ కూడా పెడతాను. యాక్చువల్గా ఈసారి పెడదాం అనుకున్నా, బట్ ఎవరు ఎంతమంది ఉంటారు, అసలు ఉంటారా ఉండరా అనేది కూడా నాకు ఐడియా లేకుండే. ఇప్పుడు నాకు ఐడియా వచ్చేసింది. పక్కా అంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకోసమే వచ్చి నేను ఇక్కడ ఫ్యాన్ మీట్ పెడతాను. సో యా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ విన్నీ వర్క్స్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం స్టే చేయండి. బాయ్.